హలో ఫ్రెండ్స్, చూడండి బగారా రైస్ చేసే విధానం చెప్తున్నాను. నూనె వేసుకున్నాను, కడాయి పెట్టుకున్నాను, డబర్ పెట్టుకుని డబర్లో నూనె వేసాను కొంచెము. ఇదిగోండి లవంగా, పట్ట, యాలక్కాయ వేస్తున్నాను. దీంట్లో వచ్చి ఎర్రగడ్డలు వేస్తాను. ఇది కొంచెం ఎర్రగా రావాలా, ఇది ఎర్రగా వస్తేనే బాగుంటుంది. తర్వాత ఎర్రగా చూడండి, ఇది ఫ్రై అయ్యే వరకు మనము చట్నీ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు పచ్చడి ఉంది కదా, అది వేసుకుందాం. చూడండి ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవుతున్నాయి. అంతవరకు మనము ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. చూడండి అంతవరకు మనం చట్నీ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు చట్నీ వేసుకుందాం. ఫస్ట్ ఇది తిప్పుకుందాము. మసాలా కొబ్బరి కాల్చి పెట్టుకున్నాం కదా, అది తిప్పుకుందాము. చూడండి అది బాగా మెత్తగా నూరుకున్నాము. గ్రైండ్ చేసుకుని దాంట్లో చింతపండు వేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను. ఇది చూడండి ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవుతున్నాయి. అందులోనే పచ్చిమిరపకాయలు వేస్తాము. చూడండి ఎర్రగా అవుతుంది. దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాము. ఉప్పు కూడా అవసరం లేదు, కొంచెం చాలు. ఎందుకంటే ఇది 2 గ్లాసులు కాబట్టి కొంచెం చాలు. దీంట్లో టమోటాలు వేసేద్దాము. చూడండి చట్నీ కూడా వేసేద్దాము. దాంట్లో బాగుంటుంది. కొంచెం ఉప్పు వేయాలి. దీంట్లో కూడా కొంచెం 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మరీ ఎక్కువ కాకుండా చూసి వేసుకోండి ఉప్పు. ఉప్పు చూడండి వేస్తున్నాం. దీనికి తిప్పేద్దాము. మిక్సీ గరగర వేసేద్దాము. వేసేస్తే కొంచెం లావు పెట్టే పచ్చడి చాలా బాగుంటుంది, టేస్టీగా. చూడండి
ఇంట్లో నీళ్ళు వేద్దాము. నేను 2 గ్లాసులు వేసాను బియ్యము. 4 గ్లాసులు వాటర్ వేస్తాను. ఇది 4 గ్లాసులు. ఇది కొంచెం తెరినాక బియ్యం వేసేద్దాం. దీనిపైన మూత పెట్టేద్దాము. ఇది కొంచెం తెరినాక బియ్యం వేద్దాం. అంతవరకు పచ్చడి చూసుకుందాం. చూసారా పచ్చడి? ఇంకో కొంచెం తిప్పేసి గిన్నెలకు తీసేసి ఎర్రగడ్డ కోసి వేసేద్దాం. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి రెడీ. ఇంకా వేడి వేడి అన్నము, ఇంకా వడలు వేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. అన్నం కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా తెరడానికి వచ్చింది. తెరలడానికి బియ్యం అయితే దాంట్లో వేసేద్దాం. బియ్యం వేసేద్దాం దాంట్లో. దీంట్లో ఏమొద్దు, పసుపు, మిరప్పొడి, కొత్తిమీర, పుదీనా అవసరం లేదు. బగారా రైస్ చాలా బాగుంటుంది. ఇదేమంటే కొంచెం సిమ్లో పెట్టేద్దాం. కొంచెం ఉడికినాక సిమ్లో పెడదాం. చూడండి, పచ్చడి అయిపోయింది. అన్నం కూడా రెడీ అవుతుంది. అంతవరకు మనం మిక్సీకి మినపప్పు వేస్తాం. మినపప్పు ఉంది కదా, మిక్సీకి వేసుకుందాం. వడలకి వేసుకుందాం. దీంట్లో కావాలంటే ఎర్రగడ్డ, పచ్చిమిరపచ్చి, కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. కానీ ఇది మామూలుగా ప్లెయిన్గా చేస్తున్నాం, బాగుంటుంది. అన్నంలో నంచుకో తినడానికి చాలా. ఇది ఉడుకుతూ ఉంది. ఇది కొంచెం మనం తిప్పేసి సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేశాను. ఇది ఒక 5-10 నిమిషాలకల్లా రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మినపప్పు మిక్సీకి వేసేసాను. దీంట్లో ఒక్క రవంత సోడా ఉప్పు, ఒక్క రవంత వేస్తాను. చూడండి, ఒక్క రవంత. దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను. ఒక్క రవంత వేయాలి ఉప్పు కూడా, లేకపోతే ఉప్పుగా అయిపోద్ది. ఇదిగోండి, దీనికి బాగా కలిపేస్తాను. బాగా కలుపుతా. చూడండి ఫ్రెండ్స్, వావ్, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా కొంచెం ఆవిరి వచ్చేస్తే చాలు. అంతవరకు మనము బాండలు పెట్టుకొని వడలకి ప్రిపేర్ చేసుకుందాం. వడలు వేయించుకుంటే సరిపోతుంది. బాగా పిండి వేసాము కదా మనము. చిన్న బాండలు పెట్టుకుంటే బాగుంటుంది. దీంట్లో నూనె వేస్తాను. చూడండి, కడాయి చిన్నది తీసేసి పెద్దది పెట్టాను. ఇది చూడండి, దీంట్లో వడలు వేస్తాను. ఇదిగోండి వడలు. చూడండి, వడలు వేస్తున్నా పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వడలు కూడా వేసేసాను, రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా ఉన్నాయి వడలు కూడా, చాలా బాగున్నాయి.
చూసారా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మన తినడమే. ఇంకా ఇది చూడండి, అన్నం కూడా రెడీ. ఇంకా ఓకే ఫ్రెండ్స్, చూడండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి కూడా మనకి రెడీ అయిపోయింది. ఇదిగోండి పచ్చడి, ఇదిగోండి అన్నము, వడలు, పచ్చడి. ఇది చూసారా, ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ట్రై చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు. మీరు సపోర్ట్ ఇస్తేనే నేను ముందే వెళ్తాను. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి మీరు.